రాజకీయాల్లో తారాజువ్వలా దూసుకొచ్చారా మహిళా నేత. చేతికి ఎముక లేదన్నట్లు ఖర్చుకు వెనుకాడనే నైజం ఆమె సొంతం. రాజకీయాల్లో ఎవరినైనా బుట్టలో వేసుకునే నేర్పరి. రెండు పార్టీల అధినేతలను మెప్పించిన నాయకురాలు. అనతి కాలంలోనే ఢిల్లీలో చక్రం తిప్పిన చరిత్ర ఆమెది. అలాంటి నాయకురాలు తడబడుతున్నారు. రాజకీయంగా ఆమె కెరియర్ డల్ అయిపోయింది. పార్టీలో నిరాధరణకు తోడు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. రాజకీయ కలల సౌధం కుప్పకూలుతున్న సమయంలో బుట్టా దంపతుల పయనమెటు? ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ తో పొలిటికల్ ఫ్యూచర్ లేనట్లేనా? ఇక బుట్టా తట్టా బుట్టా సర్దేయాల్సిందేనా? ఒకప్పుడు సాధారణ కుటుంబమే, కానీ ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వారికంటూ పేరు ప్రఖ్యాతలున్నాయి. తమదైన శైలిలో రాజకీయం చేసిన ఆ కుటుంబం ఇప్పుడు ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఆస్తుల వేలం వేస్తామని నోటీసులు వస్తున్నాయట. దీంతో 10, 20 కాదు, ఏకంగా 340 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మొన్నటిదాకా కొత్త నోటుల కళకళలాడిన రేణుకమ్మ ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని అంతా గుసగుసలాడుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మారుమూల పుల్లగుమ్మి గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు బుట్టా రేణుక. భర్త నీలకంఠం పారిశ్రామికవేత్త. భర్త సహకారంతో రాజకీయాల్లోకి వచ్చి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కర్నూలు పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు బుట్టా రేణుక. ఏపీలో అప్పుడు టీడీపీ అధికారంలో రావడంతో 2017లో టీడీపీలో చేరారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైన బుట్టా రేణుక ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినా వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయానికొచ్చారు. 2017లో బుట్టా నీలకంఠం చంద్రబాబు సమక్షంలోనే పార్టీ మారినా రేణుక మాత్రం అప్పట్లో స్తబ్దుగానే ఉన్నారు. 2019 ఎన్నికలొచ్చేసరికి బుట్టా రేణుక పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో బుట్టా రేణుక మళ్లీ వైసీపీ గూటికి చేరిపోయారు. ఆ పార్టీ తరపున రాష్ట్రంలో చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడంతో పాటు కర్నూలు ఎంపీగా పోటీ చేసిన సంజయ్ కుమార్ కు మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో సంజీవ్ కర్నూలు ఎంపీగా గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక బుట్టా రేణుక మళ్లీ సైలెంట్ అవ్వడంతో అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వ్యాపార కార్యకలాపాలతో హైదరాబాద్కే పరిమితం కావడంతో పాటు పార్టీ కార్యక్రమాలకు కూడా కొంత దూరంగా ఉంటూ వచ్చారు. తన పేరుతో ఉన్న సంస్థల వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూ ఎక్కువగా హైదరాబాద్లోనే ఉండిపోయారు బుట్టా రేణుక. ఆ సమయంలోనే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బుట్టా దంపతులు దాదాపు 340 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. బ్యాంకుల బకాయిలు చెల్లించకపోవడంతో ఎన్నికల సమయంలోనే బుట్టా రేణుక ఆస్తులను అమ్ముతున్నట్లు, ఆమె ఆస్తులను ప్రభుత్వ రంగ సంస్థలు జప్తు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆ సమయంలో మాజీ ఎంపీ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తమ ఆస్తులు అమ్ముకునే హక్కు తమకు ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి సన్నివేశమే కనిపిస్తోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుక 340 కోట్ల రుణాల ఎగవేతకు సిద్ధమయ్యారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సాధారణంగా మన టైం బాగోలేనప్పుడు ఎలాంటి పనులు చేసినా అన్ని విషయాల్లో వ్యతిరేక సంకేతాలే వస్తుంటాయి. ఇప్పుడు బుట్టా రేణుకను కూడా బ్యాడ్ టైం వెంటాడుతోందట. 2014లో ఎంపీగా ఆమె రాజకీయ ప్రస్థానం గ్రాండ్ గా మొదలైంది. కానీ 2019కి వచ్చేసరికి అటు టీడీపీ ఇటు వైసీపీ రెండూ టికెట్ ఇవ్వకపోవడంతో సైలెంట్ అయిపోయినాయి. కేవలం తమ సామాజిక వర్గం కోసం ప్రచారానికే పరిమితమయ్యారు. గత ఎన్నికల్లోనూ మరోసారి వైసీపీ బుట్టా రేణుకకు ఎంపీ సీటు విషయంలో మొండి చేయి చూపించింది. ఎమిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించినా కూటమి వేవ్ కి తోడు సొంత పార్టీ నేతల వ్యతిరేకతతో బుట్టా పరాజయం పాలయ్యారు. అన్నింటికీ ఆమెను బ్యాడ్ లక్ వెంటాడుతోందని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. ఆమె కూడా ఇటీవల ఎన్నికల సమయంలో తెలుగుదేశం నేతలతో తన టైం బ్యాడ్ అంటూ ముచ్చటించారనే టాక్ వినిపించింది. ఎమ్మిగనూరులో ఓడిపోయాక వైసీపీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నారు బుట్టా రేణుక. వ్యాపార వ్యవహారాల్లోనే బిజీగా ఉంటూ ఎక్కువగా హైదరాబాద్లోనే గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో రుణాలు చెల్లించకపోవడంతో బుట్టా రేణుక ఆస్తులను ప్రభుత్వ రంగ సంస్థలు జప్తు చేసుకుంటున్నాయనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి.
తీసుకున్న అప్పుల్లో ఇప్పటికే దాదాపు 40 కోట్ల దాకా రుణం తిరిగి చెల్లించారట. 300 కోట్ల లోన్కు ప్రతి నెల దాదాపు 3.5 కోట్ల దాకా చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. బంజారాహిల్స్ ఆస్తి మాదాపూర్లోని బుట్టా కన్వెన్షన్ వేలానికి అంతగా స్పందన రాలేదని టాక్ వినిపిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో బుట్టా రేణుకకు ఎల్ఐసి షాక్ ఇచ్చింది. ఎల్ఐసికి ఆస్తులను తనఖా పెట్టి 340 కోట్ల రూపాయల అప్పుగా తీసుకున్నారట బుట్టా దంపతులు. ఇప్పుడు ఆ రుణభారం వడ్డీతో కలిపి 782 కోట్ల రూపాయలు అయిందట. దీంతో హైదరాబాద్ కేపీహెచ్బీలో బుట్టా దంపతులకు చెందిన 3,823 చదరపు గజాల స్థలాన్ని వేలం వేయడానికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ఆ స్థలంలో బుట్టా దంపతులు నిర్వహిస్తున్న మెరిడియం స్కూల్ కొనసాగుతోంది. మార్చి 24న ఈ స్థలాన్ని ఎల్హెచ్ఎఫ్ఎల్ వేలం వేయబోతోంది. బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉన్న బుట్టా మెడకు రుణపాసం చుట్టుకుంటుంటే ఎమిగనూరు వైసీపీలో ఆమె రోల్ ఏంటనే దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఆమె ఎమిగనూరు ప్రజలకు అందుబాటులో ఉంటారా లేక హైదరాబాద్కే పరిమితమవుతారా అనే చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలతో బుట్టా ఫ్యామిలీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోందని పొలిటికల్ పండిట్స్ లెక్కలు కడుతున్నారట.